అవేర్నెస్ ఎక్కడ యాడ్ అవుతుంది అంటే అవేర్నెస్ గురించి ఒక పాయింట్ చెప్తాను. అవేర్నెస్ ఒక చోట పెంచితే ఇంకో చోట పెంచబడుతుంది, అన్ని చోట్ల పెంచబడుతుంది. అవేర్నెస్ కి ఫుడ్ ఏంటి అంటే అవేర్నెస్ ఫుడ్ అనమాట. అవేర్నెస్ స్ట్రాంగ్ చేయాలంటే అవేర్నెస్ ఫుడ్ పెట్టాలి, ఆహారం పెట్టాలి. ఆహారం పెట్టాలి స్ట్రాంగ్ అవుతుంది. ఏ అవేర్నెస్ కి ఆహారం ఏంటి చెప్పండి? అవేర్నెస్ కి ఆహారం ఏంటి? టైప్ చేయండి. అవేర్నెస్ కి ఆహారం ఏంటి? అవేర్నెస్. వెరీ గుడ్ పూర్ణచంద్ర గారు, వెరీ గుడ్. గుడ్ ఫాస్ట్ టైప్ చేశారు. అవేర్నెస్ కి ఆహారం అవేర్నెస్. చిరునవ్వుతో ఉంటే కొంచెం అవేర్నెస్ ఆటోమేటిక్ పెరుగుతుంది. చిరునవ్వుతో ఉండే అవేర్నెస్. అవేర్నెస్ ఉండాలి. అంటే అవేర్నెస్ ఎంతసేపు ఉన్నా నేను అని గమనించడమే అది అవేర్నెస్. దేనిపైన అవేర్నెస్ ఉండాలి అంటే మన ఆనందం పైన అవేర్నెస్ ఉండాలి. దేనిపైన ఫ్రెండ్స్? ఆనందో బ్రహ్మ. ఓకేనా? మనము ఆనందం పైన ఎంత అవేర్ గా ఉన్నాము అనే దాని పట్ల అవేర్ గా ఉండాలి. అదేనా? ఆనందం పట్ల అవేర్ గా ఉండాలన్నా కదా, అవేర్ గా ఉండాలి. కానీ ఎంతసేపు ఉన్నాను తెలుసుకోవడమే అవేర్నెస్ ఆన్ అవేర్నెస్ ఆఫ్ బ్లిస్ఫుల్నెస్. అంటే ఏంటంటే మనము ఆనందానికి పెద్ద పీట వేస్తాం కాబట్టి ఆనందం పట్ల ఎరుక. ఆనందంగా ఉన్నామా లేమా? ఎంతసేపు ఆనందంగా ఉన్నాము అంటే ఆనందంగా ఉన్నామా లేమా అనేది ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు ఆనందంగా ఉన్నావా లేవా అని చెప్పడం ఆనందం పైన ఎరుక. పొద్దుటి సాయంత్రం వరకు ఎంతసేపు ఆనందం పట్ల ఎరుకతో ఉన్నావు అన్నది అన్న ఎరుకతో ఉండాలన్నమాట. ఇది ఆనందం పైన ఎరుక. ఇప్పుడు ఎరుకతో ఉన్నాం, మనం అవేర్నెస్ తో ఉన్నాం. అవేర్నెస్ తో మనం ఎంత ఆనందంగా చిరునవ్వుతో ఉన్నాము. చిరునవ్వు పైన అవేర్నెస్ అన్నమాట. అవేర్నెస్ ఆనందంగా ఉన్నాం. వెరీ గుడ్. ఇప్పుడు ఈ ఆనందం పొద్దున్నే సాయంత్రం 24 hours ఎంతసేపు ఆనందంగా ఉన్నాను అనేది అబ్జర్వ్ చేయగలిగితే అది అవేర్నెస్ ఆఫ్ బ్లిస్ఫుల్నెస్ అన్నమాట. సో అయితే ఇప్పుడు ఇందులో ఇంకొంచెం చేంజ్ చేస్తాను, ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. ఏంటంటే ఈ బ్లిస్ఫుల్నెస్ ను కూడా అంటే అంటే బ్లిస్ఫుల్ ఆనందంగా ఉన్నా, ఎస్, జస్ట్ చిరునవ్వుతో ఆనందంగా ఉన్నాం. ఇంకా ఆనందంగా, ఇంకా ఆనందంగా ఉన్నాం. ఈ ఆనందంకి అంతే లేదు, అంతులేని ఆనందం. విశ్వం అంతా ఉన్న ఆనందం మనదే అనుకున్నప్పుడు అంత ఆనందంగా నేనున్నాను అని మీరు ఫీల్ అయినప్పుడు ఆ బ్రహ్మానంద స్థితిలో నేను ఉన్నాను అని జీవించడమే ఎన్లైటన్మెంట్ యొక్క పరాకాష్ట. ఎన్లైటన్మెంట్ అంటే ఇంకేంటి ఫ్రెండ్స్? బ్రహ్మానంద స్థితిలో సదా రమించడమే హైయెస్ట్ ఎన్లైటన్మెంట్. ఓకే. సో ఈ విధంగా హైయెస్ట్ ఎన్లైటన్మెంట్ లో మరి ఉందామంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? ఏం చేయాలి? మామూలు ఆనందం. ఓకే, ఆనందం శరీరం అంతటా ఉన్నది ఆనందం. శరీరం బయట కూడా ఇలా వెదజల్లుతూ ఉన్నది మహదానందం. భూమి మీద ఏమీ అత్యధికమైన ఆనందకరమైన వ్యక్తిని ఈ టైంలో అనేది పరమానందం. విశ్వమంతటా ఉన్న ఆనందం నాదే. అటువంటి బ్రహ్మానంద స్థితిలో ఉన్నాను అనుకుని పొద్దున్నుంచి సాయంత్రం వరకు వర్క్ చేయడమే హైయెస్ట్ ఎన్లైటన్మెంట్. ఇవాళ నుంచి మీరందరూ దీనిపైన వర్క్ చేయండి. దేనిపైన? బ్రహ్మానంద స్థితిలో నేను ఎంతసేపు ఉన్నాను అని మీరు ఫీల్ అవ్వండి. ఫీల్ అవుతుంటే సరిపోతుంది. ఎస్, నేను ఆనందముకి మన సంతోషానికి మనం సరిహద్దులు పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట చాలా మంది. ఒకసారి నేను జాబ్ చేసేటప్పుడు ఒక జోక్ చేశాను. జోక్ చేస్తే ఆమె నా పక్కన మృదుల ఒక ఆమె కూర్చుందన్నమాట. ఆమె హాహాహాహా అని నవ్వేసింది. జోక్ చేస్తే నవ్వుతారా తెలియకుండా ఆపుకోకుండా నవ్వేసి అనేసి ఛీ అని కొట్టిందన్నమాట. కొట్టేసి ఎందుకంటే ఇప్పుడు నవ్వానంటే నేను మళ్ళీ తర్వాత ఏదో ఎక్కువ నవ్వుతే తర్వాత ఎక్కువ బాధొస్తదేమో అని ఆమె. సుఖదుఖాలు సేమ్ గా ఉంటాయి ఎవరికి? మనుషులకు. ఇంత సుఖం ఉంటే అంతే దుఃఖం ఉంటుంది. ఇంత సుఖం ఉంటే అంతే దుఃఖం ఉంటుంది. మనుషుల యొక్క ఫ్రీక్వెన్సీలో సుఖదుఖాలు సమానంగా ఉంటాయి. కానీ ఈ బ్రహ్మానంద ఎన్లైటన్మెంట్ ఫ్రీక్వెన్సీలో స్థితప్రజ్ఞ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు బ్రహ్మానంద స్థితిలో హైయెస్ట్ గా ఉండవచ్చు అన్నమాట. ఆ గురు స్థితి అందరూ రీచ్ అవ్వండి. అందరూ ఆ స్థితిలో ఉండాలి. సుఖదుఖాలు ఇక్కడ చిన్న ఈ లెవెల్, ఈ ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలో అవన్నీ దాటిపోయి ఆ బ్రహ్మానంద స్థితిలో ఉండడం అనేది అందరూ ఉంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది మీరు వెరీ గుడ్ పూర్ణచంద్ర గారు.
మా ఫాదర్ ఇవాళ ఒక విషయంలో తిడితే నాకు నవ్వొచ్చింది. అద్భుతం. ఏంటంటే మనము అది మన ఇదే అన్నమాట. ఆరా పెరగడం అంటే ఇదే అన్నమాట. ఆరా పెరుగుతూ శక్తి క్షేత్రం పెరుగుతుంటే ఎవరు తిట్టినా మనం బాధపడడం. అది తెలియకుండా బాధ, కంగారు, భయం అలాంటివి ఆహాహా! నవ్వే వస్తది. శక్తి అనేది ఎక్కువ పెద్దగా పెరిగిందనుకోండి అప్పుడేంటంటే నవ్వడము అనే ఆనందమే ఉంటుందన్నమాట. శక్తి ఎంత పెరుగుతుంటే అంత ఆనందమే ఉంటుంది. చిన్న చిన్న విషయం లో ఫ్రీక్వెన్సీవే భయాలు, ఆందోళనలు, కంగారు, చిరాకు అనేవి లో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ అవన్నీ కూడా సహజంగా మన గుడాకేశ ధ్యానంలో చక్కగా ధ్యానం జరుగుతుంటే అవన్నీ కూడా వెళ్ళిపోయి కోపము, అనీసీనెస్, బాధలు అన్నీ కూడా పోయి సహజంగానే బయటకొస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే. అయితే దీనికి రోజు నోట్ చేసుకొని 24 గంటలు ప్రతి 2 గంటలకో, 4 గంటలకోసారి అలారం పెట్టుకొని గాని, ఈ 4 గంటలు నేను ఎంతసేపు బ్రహ్మానంద స్థితిలో ఉన్నాను అని ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉంటే మీకు కొంత హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. హ్మ్. సో, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. యెస్, కరెక్ట్. ఓకే.